ఇటీవల 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ గారు తన తర్వాత సినిమా 'త్రివిక్రమ్' గారితో అయితే ప్లాన్ చేసుకున్నారు. సో 'త్రివిక్రమ్' గారు ఇంతకుముందు అంటే వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ అన్నీ కూడా సూపర్ హిట్సే. సో లాస్ట్‌గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన మూవీ 'అల వైకుంఠపురం'. సో 'అల వైకుంఠపురం' రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఎలా వెళ్ళిందో మనం ఆల్రెడీ చూసాం. సో 'త్రివిక్రమ్' గారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్‌లో వచ్చిన మూవీ అంటేనే మంచి బజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్న నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో తీస్తున్నారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన బజ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు తన నెక్స్ట్ మూవీని అయితే 'త్రివిక్రమ్' గారితో చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ అయితే చేసేసారు. సో దీనికి ముందు 'జులాయి' గానీ, 'సన్ ఆఫ్ సత్యమూర్తి' గానీ, 'అల వైకుంఠపురం' గానీ 3 కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అందుకున్నాయి. సో ఈసారి వీళ్ళు చేయబోయే సినిమా రొటీన్‌గా కాకుండా సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ సినిమా అని అయితే తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు మనం మురుగన్‌గా మనం ప్రార్థన చేస్తుంటాం కదా! సో కార్తికేయన్. సో కార్తికేయునికి అండ్ వాళ్ళ తండ్రి మహాశివునికి ఇద్దరికీ మధ్య జరిగే ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ స్టోరీ అయితే రాసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో అల్లు అర్జున్ గారు కార్తికేయుడి క్యారెక్టర్ అయితే చేస్తున్నారు. సో ఒకసారి ఆయనకి దూరం అయిన తర్వాత మళ్ళీ ఆయనకి దగ్గరయ్యే జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీని ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. సో ఇప్పటికే ఈ సినిమా గురించి నాగవంశీ గారు ఒకసారి మాట్లాడుతూ ఈ సినిమా గత సినిమాలాగా ఉండదని, చాలా ఎక్కువ స్పాన్ ఉన్న సినిమా కావడం వల్ల ప్రీ ప్రొడక్షన్‌కి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందని అయితే చెప్పారు. సో ఇప్పుడు ఈ లీక్ అవుతున్న సమాచారం బట్టి చూసుకుంటే దానికి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేలాగా ఉంది. సో ఆల్మోస్ట్ దీన్నే అందరూ ఫిక్స్ అయిపోయినట్లు మనకి సోషల్ మీడియాలో అయితే కంప్లీట్‌గా వైరల్ అవుతుంది. అండ్ అల్లు అర్జున్ గారికి ఇది తన కెరీర్‌లో 22nd మూవీ. సో 'పుష్ప' దెబ్బతో ఒక్కసారిగా మార్కెట్ భారీగా పెరిగిపోయింది. సో ఈ సినిమా మీద కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, నార్త్ ఆడియన్స్ కూడా మనకి వరల్డ్ వైడ్‌గా ఉన్న అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ మూవీ మీద అయితే చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో నిజంగా ఈ మూవీ కానీ సోషియో ఫ్యాంటసీలో ఈ పర్టిక్యులర్ థీమ్ మీద వెళ్తున్నారంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామందికి ఈ పాయింట్లు కూడా తెలీదు. సో తెలియని పాయింట్ మీద వెళ్తున్నారన్నప్పుడు ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. త్రివిక్రమ్ గారు ఆబ్వియస్‌గా ఇలాంటివన్నీ చాలా బాగా రాస్తారు. అండ్ ఈసారి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారు? కమెంట్ అయితే చేయండి.